హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇది నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అండి. ఫ్రైడే అయితే నేను టమోటాస్ కొనుక్కున్నాను. టమోటాస్ అయిపోయాయి. ఈ టమోటాస్ చూస్తుంటే నాకు టమోటా కర్రీ చేయాలనిపించింది. చాలా ఫ్రెష్గా అనిపించాయి. అందుకనేసి టమోటా గొజ్జు చేస్తున్నానండి. చపాతీ పిండి పిసికి పెట్టేశాను. చూడండి, స్టవ్ అయితే చాలా పనిస్తుందండి. వెలుగుతూనే లేదు. చాలా స్టవ్ ప్రాబ్లం అయిపోయింది. పెద్ద స్టవ్ అయితే ఏమైందంటే డప్పని సౌండ్ వచ్చి దానికే అదే ఆగిపోతుంది. వెలిగించి చూసాను ఏమైనా సౌండ్ వస్తుందా అనేసి. ఎందుకులే రిస్క్ అనేసి మళ్ళీ చిన్న స్టవ్లోనే చేసుకుంటున్నాను. ఒకలాగా పెద్ద సౌండ్ వచ్చి దానికే అదే ఆగిపోతుంది. చూడండి, ఇలాగైతే వెలుగుతుంది నా స్టవ్. సరే అనేసి నేను ఈ టమోటో కర్రీ అయితే నాకైతే పెద్దగా అంటే ఏమి ఇష్టం లేదండి. మా ఇంట్లో కూడా ఎవరు ఏం తినరు. ఈ టమోటోస్ చూసిందోనే నాకు కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. నేను ఎప్పుడైనా వన్ టైం చేస్తానండి. నేను చిన్నప్పుడు మా అత్త వాళ్ళ ఇంట్లో బెంగళూరు చూడనాటికి వచ్చానండి ఫస్ట్ టైము. అప్పుడైతే వాళ్ళు ఎప్పుడు వారానికి ఒక 3 సార్లన్నా ఈ కర్రీ అయితే ఉండేదండి. ఎందుకో నాకు తెలీదు, వాళ్ళకి సైడ్ డిష్ లాగా అంటే పచ్చడి అలాగా ఈ కర్రీ అయితే చేసేవాళ్ళు. అబ్బా ఏందిరా ఎప్పుడు ఇదే వంట అనిపించేది నాకు. ఊరికి వెళ్ళేదాకా ఈ కర్రీని నేను మర్చిపోలేకపోయానండి. తర్వాత నేను ఈ కర్రీని పెద్దగా ఇంట్రెస్ట్గా ఎప్పుడు చేయలేదండి. మా పిల్లలు కానీ మా వారు కానీ పెద్దగా ఏం తినరు. మా మావయ్య ఉన్నప్పుడైతే అప్పుడప్పుడు చేసేదాన్ని అండి. మా మావయ్యకి ఇలా చపాతీల్లోకి అయితే ఈ కర్రీ అయితే బాగా ఇష్టం. తర్వాత మా మావయ్య చనిపోయిన తర్వాత నేను ఎప్పుడూ ఈ కర్రీ అయితే పెద్దగా చేయలేదండి. ఎందుకంటే ఈ కర్రీ చేసినప్పుడల్లా మా మావయ్య గుర్తొస్తూ ఉంటారు నాకు. అందుకనేసి నేను ఈ కర్రీ అయితే చేయలేదు. తర్వాత ఈ కర్రీ అయితే ఎప్పుడైనా చేసుకుంటామండి అంతే. చపాతీలోకి బాగుంటుంది, ఇంక దేంట్లోకి మేమైతే తినలేము. ఇలా హాఫ్ కుక్ అయిపోతుంది అనేసి ఇంకా హాఫ్ కుక్ అయిపోయింది. నేను హాఫ్ కట్ చేసే లోపల సరే అంత లోపల చపాతీలు అయితే రుద్దేసుకుందారి అని అనేసి ఏమంటే కొంచెం ఫోల్డింగ్ చేసి చపాతీలు మార్నింగ్ అయితే టైం అయిపోతూ ఉంది. పిల్లలకి తిన్నాటికి టిఫిన్కి చేయనాటికి చపాతీలు లేట్ అయిపోతుందని ఈ మధ్య అయితే ఫోల్డింగ్ చేస్తా లేదని ఇలాగే రుద్దిందోనే కాల్ చేస్తూ ఉన్నాను. సరే ఈరోజు కొంచెం స్పెషల్గా ఉంది ఈ కర్రీకి అనేసి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసి రుద్దేసుకుంటే బాగుంటాయండి చపాతీలు, బాగా ఉంటాయనేసి ఇలా రుద్దుకుంటున్నాను. ముందు ఎప్పుడు చపాతీ చేసినా ఇలాగే చేసేదాన్నండి. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవటం వలన టైం సరిపోతలేదు. చూడండి, మధ్యలో మా పాప అయితే వచ్చింది. వచ్చేసి మమ్మీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం చేస్తారండి, మార్నింగ్ బిజీగా ఉన్నప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడినాటికి టైం సరిపోదు. ఇలా వీడియో షూట్ చేయాలంటే కూడా ఇంకా మన కోసం ఎవరొకరు ఉండాలి వీడియో షూట్ చేయనాటికి. పొద్దున్నే వాళ్ళే బిజీగా ఉంటారు కదా, అందుకనేసి ఇలా వీడియో షూట్ చేయనాటికి నేనే షూట్ చేసుకోవాలి. టైం ఎక్కువ తీసుకుంటుంది అనేసి నేనైతే వీడియో షూట్ చేయనండి. నా పని అయితే నేను చేసుకుంటాను. చూడండి, కర్రీ అయితే మోస్ట్ కుక్ అయింది. ఇంకొద్దిగా కుక్ అయితే టమోటోలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. నేను ఇప్పుడు ఈ స్టవ్ పైన పెట్టాను. సరే బాగుంటే చపాతీలు ఇక్కడ కాల్ చేస్తారు, మళ్ళీ టైం అయిపోతుంది కదా పిల్లలకి అనుకున్నాను. చూస్తే చూడండి ఎలా ఎర్రగా ఇదవుతూ ఉందో స్టవ్లో. నాకు అలా ఎర్రగా అలా ఇదైపోయేసి టప్పని సౌండ్ వస్తుందండి. ఎందుకులే ఆఫ్ చేసేసాను. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసాయి టమోటో కర్రీలో. ఇంకా బాగా కుక్ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసి ఇంకైతే చపాతీ పెనం అయితే అక్కడ పెట్టేశానండి. కొంచెం ఏంటంటే లేట్గా అయినా పర్వాలేదు, ఎందుకు ఊరికి రిస్క్ అనేసి ఈ స్టవ్ అయితే నా కాడ ఇంకొకటి ఉందండి. అది ఫిట్ చేసుకోనాటికి కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు రాదు, ఎందుకంటే ఆ పైపు టైట్గా ఉంటుంది కదా.
ఓపెన్ చేయడానికి కష్టంగా ఉంది. ట్రై చేశాను, కాకపోతే కొంచెం కష్టంగా ఉందనేసి అలాగే వదిలేసేసాను నేను. ఇంకా ఈ వీక్ అన్నా సండే అలా ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకే స్టవ్ మీద అది మంట వేరే బాగా వస్తలేదండి. కుక్ చేయడానికి చాలా కష్టమైపోతుంది. ఇంకా సర్వీసింగ్ కూడా ఇవ్వాలి. ఈ స్టవ్ సర్వీసింగ్కి ఇస్తే నీట్గా చేసి ఇచ్చేస్తారండి. నేను అంగట్లో అయితే ఇచ్చేస్తాను. ఇంటికాడ వచ్చి చేసే వాళ్ళు ఏమో అంత బాగా చేయరంటారు ఈ సర్వీసింగ్. అంగట్లో ఇస్తే బాగా చేస్తారు. అందుకనేసి అంగట్లోనే ఇచ్చేస్తారనుకుంటున్నాను. చూడండి, ఒక చపాతీ కాలే లోపల చాలాసేపు టైం తీసుకుంటుంది. ఇంకేం చేస్తారు. నేను కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటానండి. ఆయిల్ లేకుండా అయితే మా వారికి అయితే కాల్చేస్తాను. నేను పిల్లలైతే కొంచెం ఆయిల్తోనే తింటాము, లేకపోతే అవి ఒకలాగా అనిపిస్తాయి నాకు. చూడండి, నేను చపాతీ అయిపోయిందని ఫస్ట్ మా బాబుకి వేసి ఇచ్చేస్తానండి. తను తినేస్తే తనకి బయలుదేరిపోతాడు. ఇందులో కర్రీ వేసి పెట్టాను. ఇంక వెళ్ళేసి ఇచ్చాను. ఇచ్చి ఏనానా తింటావా, తినిపించాను అని అడిగాను. మార్నింగ్ తిండండి. 7:30కి అలా తినాలంటే పొద్దున్నే ఒకలాగా స్టమక్ ఒకలాగా అనిపిస్తుందంట. అందుకోసం తను తిండు. నేను అంతసేపు అక్కడికి వెళ్ళేసి వచ్చాను మా బాబు కాడికి. నేనే తింటాలేమ్మా, నీకు పని ఉంది, నువ్వు లంచ్ బాక్స్ రెడీ చెయ్యని చెప్పాడు. సరే బతికించావు నాయన అనుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ అయితే తనకి తినిపినట్టుగా ఇంకో 10 నిమిషాలు పట్టద్ది. ఎందుకంటే తను తినడు, లేట్ చేస్తాడు. 8th స్టాండర్డ్ చదువుతున్నాడు. మార్నింగ్ వాళ్ళ నాన్నైనా వాళ్ళ నాయనమ్మైనా నేనైనా ఎవ్వరం ఒకరం తినిపించాలి, లేకపోతే అలాగే పోతాడు. అలాగే పోతే ఇంకా రోజంతా నాకైతే మనసు అయితే బాగుండదండి. తను తినకుండా పోయేసాడే అని అనిపిస్తుంది. అందుకనేసి ఏదో ఒకటి తినబెట్టే పంపిస్తాము, తనకి నచ్చిందే చేసి. ఏం చేస్తారు. ఇంతకుముందు అలా లేదు కదా. మనం స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం, అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయేవాళ్ళు, మన పాటికి మనం రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేవాళ్ళమండి. మేము కూడా మా పాటికి మేము రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఇంత ప్యాంపరింగ్ చేస్తున్నా కూడా వాళ్ళైతే ఇదవటం లేదు. చూడండి, కర్రీ బిస్కెట్స్ పెట్టాను స్నాక్స్కి అయితే, మిల్కీ బారు. చపాతీలు 3 పెట్టాను, తను తినేదే 2. సరే తింటాడేమో అనేసి పెట్టాను. అలా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, షేరింగ్ చేసుకుంటారనేసి. స్టీల్ టిఫిన్ బాక్సులు వాడటం వలన మంచిదండి. నేను మా పిల్లలకి అన్నీ స్టీల్ టిఫిన్ బాక్సులు వాడటం వలన మంచిదండి. హీట్గా ఉండేటి వస్తువులు అయితే పెడుతూ ఉంటాం కదా. మా పిల్లలు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ గదంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. పైన స్టెప్లో ఉండే సామాన్లన్నీ తీసేసానండి. విగ్రహాలు, పూజ సామాన్లన్నీ నీట్గా కడిగి శుభ్రం చేసుకొని తుడిచిపెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంకా కింద స్టెప్ అంతా క్లీన్ చేయాలి. ఇంకా ఉన్న పూలు అవన్నీ వాడినవన్నీ తీసి సెకండ్ స్టెప్ మీద వేసాను. చూడండి, ఈ విధంగా అయితే నేను ఫ్రైడే పూజ చేసుకున్నానండి. ప్రసాదం కూడా చేసుకున్నాను. వడపప్పు చేశానండి. ప్రసాదం అయితే దేవునికి నైవేద్యం పెట్టాను. ఇవి మామిడాకులు అయితే కలశానికి పెట్టుకుందారని తెచ్చుకున్నాను. ఒక బాబు అయితే చెట్టు పైన తుంచుతూ ఉన్నాడు. నాకు 2 ఇవ్వు బాబు అని అంటే ఇచ్చాడు. ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. ఏందిరా ఇది రానంటుంది. గట్టాయి గట్టాయి ఇక్కడైతే మా పాప అయితే నన్ను బతిమలాడుతుందండి. ఈవినింగ్ వచ్చిందని గులాబ్ జామున్ చేశాను. నా బుజ్జి కదా, నా కన్న కదా అని అంటుంది. భోజనం చేయని చెప్పాను, లేదు నాకు వేయమంటుంది. ఈ గరిటనైతే పాకంలో పెట్టానండి. అది చూసి ఇది ఏంటి గట్టాయి, ఇంత పెద్ద గట్టాయి పెడితే ఎలా వస్తుందని అంటుంది. గట్టాయి అంటే ఏంటో నాకు కూడా తెలియటం లేదు. అందుకే ఆ క్లిప్ అలాగే పెట్టానండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.